ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే మాత్రం ఆరోగ్యశ్రీకి చంద్రగ్రహణం పట్టిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏమంట వీరు అధికారంలోకి వచ్చారో ఆరోగ్యశ్రీని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు. ఒక గొప్ప ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడడానికి తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఈరోజు పూర్తిగా నీరుగార్చి ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ నో బోర్డు పెట్టి ఆరోగ్యశ్రీ చూస్తాం లేదు, మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, అవి రాలేదు కాబట్టి మేము చూడలేము, మీ దగ్గర డబ్బులు ఉంటే చూపించుకోండి లేదంటే లేదని చెప్పే పరిస్థితి. మరి అనేక ఇబ్బందుల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెకు దిగి మరి సమ్మె చేస్తే వాళ్ళని ఇక కొంతమంది అయితే పొయ్యి కూడా వేస్ట్, వీళ్ళు ఇవ్వరు పెట్టరు, ఎప్పుడేదో మాటలు చెప్తా ఉన్నారని చెప్పి కొంతమంది ఆశలు కూడా వదిలేసుకుని హాస్పిటల్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరి కొంతమందిని పిలిచి ఏదైతే సుమారు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక 1,000 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచి ఏదో మాటలు చెప్పి అందులో కూడా ఏం మాట్లాడారు, ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు మీరు. దాంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ అంట.